నేను ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తిని, నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అని అంటే చెప్పుకునేటువంటి మీరు దాఖలాలు ఎక్కడైనా చూసారా? లేదు సార్. అది ఒక్క మా పార్టీకే చెల్లుతుంది. నరసింహారావు గారు, మీ పార్టీలో చేరినటువంటి కొద్ది కాలానికే మీరు రాష్ట్ర కార్యదర్శిగా మీరు ఎదగడం అనేది చాలా ఒకంత ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఏంటి మీరు వెనువెంటనే రాష్ట్ర కార్యదర్శి కావడానికి మీరు చేసినటువంటి కృషి ఏంటి? అంటే నేను జాయిన్ అయినటువంటి పరిస్థితులు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. లోక్సభకి పోటీ చేయాలని మీరు ఉత్సాహపడ్డారన్నమాట వాస్తవం. ఖచ్చితంగా అప్పుడు బాబు గారు ఏం చేశారంటే, ఇవాళ అమరావతి అనేది కళల సాకారం, రాజధాని నిర్మాణం అనేది ఎన్నో కోట్ల మంది యొక్క ఆశల సౌధం అనేటటువంటి నినాదం ఒకవైపు సాగుతుంటే, జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ప్రతిపాదనను తీసుకొచ్చి దానిని ప్రజల మనసులో చొప్పించేటటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఆయనకంటూ ఒక విజన్ ఉంటుంది. ఆయన అంటూ ఏదో అభివృద్ధి చేయాలా, రాష్ట్ర ప్రజలకు ఏదో చేయాలి అనేటువంటి తాపత్రయంతోనే ఆయన ఈరోజు ఒక అమరావతి క్యాపిటల్గా అనుకున్నారు. చంద్రన్న చంద్రన్న ఆంధ్రజాతి కవచమే నీవన్నా. స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఉదంతం ఏదైతే ఉందో, అక్కడికి వెళ్ళినటువంటి నారా లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి దాన్ని వక్రీకరించడం అనేది మాకు అలవాటైపోయింది. గొడ్డల పార్టీ సంబంధం లేని వ్యక్తులు వచ్చి వాళ్ళ ఆర్గ్యుమెంట్కి ఆయన ఏమి సమాధానం ఇచ్చారు, క్షుణ్ణంగా వీడియో మొత్తం కూడా పరిశీలించాలి. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర పార్టీ బాధ్యతలను ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్గా విధాలు కట్టుకున్నటువంటి నారా లోకేష్ గారు ఖచ్చితంగా భావి ముఖ్యమంత్రి అవుతారు, అయి రాష్ట్రాన్ని పురోభివృద్ధి వైపు పయనింపజేస్తారని నేను పూర్తి స్థాయిలో విశ్వసిస్తున్నాను. 100%. తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చెల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ మనతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించి ఇవాళ పెనుగొండ పరిశీలకులుగా మరొక మారు తన ప్రయాణాన్ని తెలుగుదేశం పార్టీలో కొనసాగిస్తున్నటువంటి గోగిశెట్టి నరసింహారావు గారు ఉన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి, మరి ముఖ్యంగా ప్రత్యేకించి ఇవాళ నంద్యాల జిల్లాకు సంబంధించి ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన గోగిశెట్టి నరసింహారావు గారు సుప్రసిద్ధ న్యాయవాదిగా రాణించి ఆ తర్వాత జిఎన్ఆర్ అసోసియేట్స్తో తనదైనటువంటి ప్రస్థానాన్ని కొనసాగించినటువంటి గోగిశెట్టి నరసింహారావు గారు. నమస్కారం గోగిశెట్టి నరసింహారావు. నమస్కారం శ్రీకాంత్ గారు. ఏంటి సార్, అసలు అందరూ తెలుగుదేశం కండువాలతో, పసుపు కండువాలతో కనిపిస్తారు, మీరు చాలా సభ్యత్వ నమోదు చేసినటువంటి, ఆ సభ్యత్వాన్ని స్వీకరించినటువంటి దాంతో కనిపిస్తున్నారు. ఏంటి ప్రత్యేకత? భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి సభ్యత్వ కార్డు అనేది అది ఒక్క మా పార్టీకే చెల్లుబాటు అవుతుంది. మీరు గమనించండి, భారతదేశంలో ఏ పార్టీ సభ్యత్వ కార్డును కూడా ఎవరు కూడా ఏ మీటింగులో కానీ ఏ వ్యక్తి కానీ మెడలో వేసుకొని ధైర్యంగా నేను ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తిని, నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అని అంటే చెప్పుకునేటువంటి మీరు దాఖలాలు ఎక్కడైనా చూసారా? లేదు సార్. అది ఒక్క మా పార్టీకే చెల్లుతుంది. అవును, అసలు పార్టీ అంతర్గత సమావేశాలు కావచ్చు, లేకపోతే మహానాడు లాంటి కార్యక్రమాలు కావచ్చు, ఇంకా ఏ ఇతరత్ర కార్యక్రమాల్లో అయినా అందరూ అదొక క్రమశిక్షణతో, అంకిత భావంతో, నిబద్ధతతో, సభ్యత్వ నమోదుతో కనిపిస్తారు. నిజంగా అదొక ఆరోగ్యకరమైనటువంటి సంప్రదాయం. అవునండి, మా బాబు గారు కూడా చెప్తారు, మా కార్యకర్తే మా దేవుడు, పార్టీకి కార్యకర్తలే అండగా ఉన్నారు, ఉంటారు కూడా. అదే మా నినాదం. అవును, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న ఎన్టీ రామారావు గారి నినాదం ఏదైతే ఉందో దానిని స్ఫూర్తిగా తీసుకుని ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని కార్యకర్తల ఊపిరితో, కార్యకర్తల స్వేదంతో, కార్యకర్తల రక్తంతో ఆ తాత్విక పునాదిని పార్టీ నిర్మాణానికి సామాన్యుల్ని తీసుకొని వచ్చి అసామాన్యులుగా తీర్చిదిద్దినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతి సామాన్యుడిని కూడా తీసుకొచ్చి ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా చేసినటువంటి చరిత్ర ఘనంగా చెప్పుకోగలుగుతాం. మా తెలుగుదేశం పార్టీలోనే సాధ్యం అది. అవును, మరీ ముఖ్యంగా వెనుకబడిన తరగతుల యొక్క అభ్యున్నతి ఏదైతే ఉందో, వెనుకబడిన తరగతులలో చాలా సామాజిక వర్గాల్ని గుర్తించి ఆ సామాజిక వర్గాల్ని లోక్సభ నుంచి, శాసనసభ నుంచి పోటీ చేయించడం అనేటటువంటిది తెలుగుదేశం పార్టీలోనే
అది మా పార్టీ ఘనమైన చరిత్రగానే చెప్పుకుంటాం మేము. అవును. సో దానికి నిదర్శనం నేను కూడా ఎటువంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి గోగిశెట్టి నరసింహారావును కూడా ఈరోజు రాష్ట్ర నాయకత్వంలో తీసుకొని వచ్చి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కాన్స్టిట్యున్సీలో పరిశీలకులుగా నియమించడం అనేది కూడా ఖచ్చితంగా గర్వంగా చెప్పుకోదలసినటువంటి విషయమే అది. నరసింహారావు గారు, మీరు పార్టీలో చేరినటువంటి కొద్ది కాలానికే మీరు రాష్ట్ర కార్యదర్శిగా మీరు ఎదగడం అనేది చాలా ఒకంత ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఏంటి మీరు వెనువెంటనే రాష్ట్ర కార్యదర్శి కావడానికి మీరు చేసినటువంటి కృషి ఏంటి? అంటే నేను జాయిన్ అయినటువంటి పరిస్థితులు కానివ్వండి, ఆ రోజుల్లో ఖచ్చితంగా వైసీపీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో వైసీపీ ఎంతో వేవులో ఉన్నటువంటి టైంలో నేను బాబు గారి సమక్షంలో బనగానపల్లిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఆ యొక్క జాయినింగ్ అనేది ఒక వందల కొద్ది వాహనాలు ఎన్నో వేల మందితో నేను వెళ్ళి జాయిన్ అవ్వడము, ఖచ్చితంగా నేను రాబోయే రోజుల్లో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నేను నిలబడతాను, అది బాబు గారు అవకాశం ఇస్తే, లేదా సామాన్య కార్యకర్తగానైనా పనిచేస్తాను రాబోయే ఎలక్షన్లో అనేటువంటి నేను నినాదంతోనే జాయిన్ అయ్యాను ఆ రోజు. సో నా యొక్క ఉత్సాహం, నా యొక్క విద్యార్హతలు అన్నీ గమనించిన తర్వాత బాబు గారు ఆయన తీసుకునేటువంటి ఎటువంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని అన్నాను. అదేవిధంగా ఉంటున్నాను కూడా. 2022లో మీరు చేరిన తర్వాత మీ ప్రయాణాన్ని సునిశ్చితంగా పరిశీలించిన వాళ్ళు నేను ఒక్కడిని తెలుగుదేశం పార్టీలో. ఎందుకంటే 2022 నాటికి వైకాపా చాలా ఉధృతంగానే ఉంది. తెలుగుదేశం ఇంకా బలపడినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవానికి. అంటే వాళ్ళ యొక్క రౌడీ రాజ్యానికి ప్రతీకగా రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి దాడులైతేనేమి, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద వాళ్ళు చూపిస్తున్న ప్రతాపం అయితేనండి, అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. అంటే మీరు బనగానపల్లిలో మీరు చేరారు. ఆ సభలో అక్కడికి వచ్చినటువంటి బనగానపల్లిలో ఒక ప్రోగ్రాం ఉన్నది మన బీసీ జనార్దన్ రెడ్డి. ఆ సభ ఆ ప్రోగ్రాం అయిపోతానే నెక్స్ట్ కార్యక్రమం నాది పెట్టుకున్నాము. నేను అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది సార్ సమక్షంలో. మీ కార్యక్రమాన్ని, అదే మీ ప్రయాణాన్ని సునిశ్చితంగా పరిశీలించిన వారిలో నేను ఒక్కడిని ఇందాక చెప్పాను. నేను ఎందుకు చెప్పానంటే, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు లోక్సభకి పోటీ చేయాలని మీరు ఉత్సాహపడ్డారన్నమాట వాస్తవం. ఖచ్చితంగా అప్పుడు మా జిల్లాలో ఉండే ప్రతి నాయకులు కూడా ఆ రోజు ఆ స్టేజ్ మీద ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే విజయం సాధించి ఎమ్మెల్యేలుగా అయినటువంటి వాళ్ళు అయితేనేమి, ఎంపీ అభ్యర్థి అంటే అప్పటికి ఇంకా ఆమె ఖరారు కాలేదు. మిగతా అందరూ కూడా ఆ రోజు ఆ స్టేజ్ మీద ఉండడం జరిగింది. వారు అందరూ కూడా స్వాగతించిన తర్వాత మీకు గుర్తున్నంతలో మొట్టమొదట మీ పేరు బాహాటంగా వెలుపలికి నంద్యాల లోక్సభ కానీ, ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గం కానీ గోగిశెట్టి నరసింహారావు గారి పేరు పరిశీలనలో ఉంది అన్న విషయం మా తెలుగు రాజ్యం ద్వారానే మేము తెలియజేశాం. సంతోషం. 2023లోనే నేను తెలియజేసిన తర్వాతే చాలామందికి తర్వాత మీ గురించి వాళ్ళు తెలుసుకోవటం, మీ పేరు ప్రతిసారి ప్రస్తావనలోకి తీసుకురావడం జరుగుతూ వచ్చింది. అయితే చివరి నిమిషంలో 11th అవర్లో నంద్యాల లోక్సభ నుంచి పోటీ చేసే అవకాశాన్ని మీరు కోల్పోవడం జరిగింది. ఏం జరిగింది? అంటే బాబు గారు ఏం చేశారంటే, కొన్ని సామాజిక సమీకరణాలు అయితేనేమి, రాజకీయ నేపథ్యం ఉండేటువంటి ఇవన్నీ కూడా బేరీజు వేసుకున్న తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా మేము ఎవరైనా తెలుగుదేశం కార్యకర్తగా ఎవరైనా స్వాగతించవలసినటువంటిదే. ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇట్లా క్యాస్ట్ ఈక్వేషన్లు ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత బైరెడ్డి షవర్ గారిని మా పార్టీలో జాయిన్ చేసుకోవడం, వారికి టికెట్ వేయడం జరిగింది. లేని పక్షంలో ఖచ్చితంగా నన్నే వరించేది ఆ పదవి అనేది నేను ఖచ్చితంగా గట్టిగా నమ్ముతున్నాను. అది కానీ బైరెడ్డి షవర్ గారి విజయం కోసం మీరు కృషి చేశారు. ఖచ్చితంగా తిరిగాను. నేను నా వంతు కృషిగా నేను చేస్తున్నాను. ఎక్కువ సమయం మాత్రం పెనుగొండ పరిశీలకుడుగా ఉన్నాను కాబట్టి పెనుగొండ అభ్యర్థి ఎవరైతే ఇప్పుడు ప్రస్తుత మంత్రివర్యులు సవితమ్మ గారి విజయానికి నేను ఎంతో కృషి చేశాను. అది అక్కడ కూడా కాన్స్టిట్యున్సీలు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అదే మాదిరిగా నా సొంత కాన్స్టిట్యున్సీ అనేది ఆళ్లగడ్డలో కూడా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా యొక్క మార్క్ అయితే ఉంది. నేను నా మండలం అయితేనే పక్క మండలంలో ఖచ్చితంగా నా ప్రభావితం ఉంది. ఓటర్ల మీద కొంత ప్రభావితం అయితే ఉంది. నరసింహారావు గారు, ప్రస్తుతానికి వస్తే తెలుసు మీకు మెగా డిఎస్సి గురించి జరుగుతున్నటువంటి రాద్ధాంతం ఏదైతే ఉందో, వైకాపా చేస్తున్నటువంటి ఎదురుదాడులు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే 16,000 పైచిలకు ఉద్యోగాల్ని తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వంలో భర్తీ చేసిన తర్వాత, వాళ్ళు కూడా తమ ఉద్యోగాన్ని 1 సంవత్సర కాలం పూర్తి చేసిన తర్వాత ఇవాళ అనూహ్యంగా వైకాపా దీనిని బురద జల్లేటటువంటి ఒక ప్రయత్నాన్ని అయితే మొదలుపెట్టింది. ఈ ఎదురుదాడుల గురించి మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇప్పుడు మెగా డిఎస్సి 2025 అనేది
ఎంతో ప్రతిష్టాత్మకంగా మా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకుంది. వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే ఎన్నో 188 రోజుల్లో 16,347 పోస్టుల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. అది ఒక రికార్డు స్థాయిలోనే. అవును. దుర్బుద్ధితో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కోర్టులో ఏకంగా 240 కేసులు వేశారు. ఏ ఒక్క కేసన్నా నిలబడిందా అండి? అంటే న్యాయం ఉంటే న్యాయమూర్తులు న్యాయం ఇస్తారు కదా, వాళ్ళు స్పందిస్తారు కదా, న్యాయపరమైనటువంటి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు కదా. అంటే లేదు అంటే వీళ్ళు చెప్పినటువంటి వీళ్ళు ఏదైతే అలిగేషన్స్ వాళ్ళు పెట్టారో అవన్నీ కూడా దుర్బుద్ధితో వాళ్ళు చేసేటువంటి అలిగేషన్లు తప్ప దానికి ఎటువంటి ఆధారాలు లేవనేది స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది ఈరోజు. సో అదే మాదిరిగా ఎన్నికల్లో తమకు ఓట్లు వేయనటువంటి కక్షతోనే ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కూటమి ప్రభుత్వానికి యువకులు ఎంతో ఉత్సాహంగా వచ్చి ఓట్లు వేశారు అధికంగా. సో వారి మీద కుట్రతోనే ఈరోజు ఈ డిఎస్సి అనేది నియామకాలు సక్రమంగా జరగలేదు, ఎంతో అక్రమ మార్గంలో జరిగినాయి అని వాళ్ళు పదే పదే ఇదే అలిగేషన్ తీసుకొస్తూ ఉన్నారు. అంటే యువకుల్ని ఖచ్చితంగా మనం ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జీవితాల్లో ఒక మార్పుని తీసుకుందామనేది మా కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. వారు ఏ విధంగా కూడా ఏ ఒక్క ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏ అభివృద్ధిని కూడా వాళ్ళు కోరుకోలేదు ఇంతవరకు. అంటే 2 సంవత్సరాల కాలం కోవిడ్లో కరిగిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాను, అట్లాగే సంక్షేమ పథకాల ద్వారా నేరుగా ప్రజల అకౌంట్లలోకి నేను వాళ్ళ నిధులు జమ చేశాను అని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే తమ ప్రభుత్వంలో సాధించినటువంటి విజయాలుగా వాటిని అభివర్ణించుకుంటారు. వాటిని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? అంటే ఏదన్నా ఒక టెక్నాలజీ కానివ్వండి, ఒక పారదర్శకతగా చూపించడంలో కానివ్వండి, దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఐఐటి జేఈఈ పరీక్షలు నిర్వహించే టీసీఎస్ ION అనేటువంటి ప్లాట్ఫామ్ ద్వారా 256 బిట్ ఎక్స్ప్రిక్షన్ పద్ధతితో మానవ ప్రమేయం లేకుండా నిర్వహించినటువంటి పేపర్ అది. లీకేజీలు జరిగాయని అంటున్నారు కానీ ఎక్కడన్నా దానికి ఒక ఆధారం ఉందా? డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఏంటో తెలియనటువంటి అజ్ఞానం వారిది. అది మీరు గమనించండి. కేవలం సంతకాలకే పరిమితం కాకుండా మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని ఎలాంటి కోర్టు స్టేలు పేపర్ లీకేజీలు లేకుండా కేవలం 148 రోజుల్లో ఒక రికార్డు స్థాయిలో చేయగలిగినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి డిఎస్సి ఇది. వాళ్ళు ఏ రోజున చేయగలిగారా? ఏదన్నా చేశారా? గమనిస్తూ ఉన్నారు ఈరోజు ప్రజలు ఏం జరుగుతూ ఉంది, రాష్ట్రం ఏ విధంగా కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి చెందుతూ ఉంది. దాదాపు సంవత్సరం క్రితమే 16,347 మంది నియామకాలు పూర్తి, వారంతా ప్రస్తుతం విధుల్లో ఉన్నారు ఈరోజు. అవును. అంటే సక్రమ మార్గంలో ఎవరినైతే ఎన్నుకోవటం జరిగిందో వాళ్ళు సక్రమంగా వారి యొక్క విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ భయం, ఇప్పుడు గొడ్డలి పార్టీ యొక్క భయం ఏంటంటే ఎవరికైతే మేము ఈరోజు సేవ చేసుకుంటా డిఎస్సి ద్వారా ఎవరైతే నియామకమయ్యారో వాళ్ళ ఫ్యామిలీలో ఎంతో ఉత్తేజమైనటువంటి వాళ్ళు రేపొద్దున ఎంతో ఉత్సాహంగా కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి మరొక్కసారి సమాయత్తం అవుతారు అనేటువంటి భయం వాళ్ళలో కలిగినప్పుడల్లా దీని మీద అలిగేషన్స్ పెడతా ఉన్నారు వాళ్ళు. నరసింహారావు గారు, ఇవాళ అమరావతి అనేది కళల సాకారం, రాజధాని నిర్మాణం అనేది ఎన్నో కోట్ల మంది యొక్క ఆశల సౌధం అనేటటువంటి నినాదం ఒకవైపు సాగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ప్రతిపాదనను తీసుకొచ్చి దానిని ప్రజల మనసుల్లోకి చొప్పించేటటువంటి ఒక ప్రయత్నం చేశారు. చాలామంది విజ్ఞులు, మేధావులు, విద్యావేత్తలు, పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలు కూడా మావిగన్ పట్ల సుముఖత వ్యక్తపరిచారు. దీనిని మీరు ఒక సీనియర్ న్యాయవాదిగా, అట్లా ఒక సుప్రసిద్ధ రియల్టర్గా మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడిగా మీరు దీనిని ఎట్లా విశ్లేషిస్తారు? అంటే రాష్ట్ర ప్రజలు ఒక్కటి గమనించాలండి ఈరోజు ఖచ్చితంగా. అంటే బాబు గారు అహర్నిశలు అభివృద్ధి అనేటువంటి ఒకే ధ్యేయంతో వెళ్తారు. ఆయన 75 సంవత్సరాల ఒక యువకుడు. ఆయనను చూసి నేర్చుకోవాలి, ప్రతి ఒక్క పౌరుడు నేర్చుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే తెలుగుదేశం సభ్యత్వం ఉండేటువంటి ప్రతి సభ్యుడు ఆయనను ఖచ్చితంగా ఫాలో అవుతాం. అదే మాదిరిగా రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరు కూడా ఆయనను ఫాలో కావాలి. మీరు గమనించండి, ఆయన కష్టపడే విధానం కానివ్వండి, అహర్నిశలు ఆయన ఏ రోజు చూసినా మీరు ఇప్పుడు మళ్ళీ 2047 అన్నారు, అప్పుడు 2020 అన్నారు. అంటే ఈయన ఏదో నంబర్లు చెప్తున్నారు కదా అని అందరూ కూడా ఆయన ఏదో చూశారు. ఖచ్చితంగా ఆయనకంటూ ఒక విజన్ ఉంటుంది.
ఆయన అంటూ ఏదో అభివృద్ధి చేయాలా, రాష్ట్ర ప్రజలకు ఏదో చేయాలి అనేటువంటి తాపత్రయంతోనే ఆయన ఈరోజు ఒక అమరావతి క్యాపిటల్గా అనుకున్నారు. ఆయనకు అన్ని భౌగోళిక పరిస్థితులు అన్నిటినీ అధ్యయనం చేసిన తర్వాత ఈరోజు ఆ క్యాపిటల్ని రాష్ట్రానికి ఒక మంచి క్యాపిటల్ని నిర్మించడం జరుగుతుంది. దాని సెంట్రల్ గవర్నమెంట్ వారి యొక్క స్ఫూర్తితో ఎన్నో దానికి సంబంధించినటువంటి ఫండ్స్ తీసుకురావడం కానివ్వండి, మంచి మంచి నిర్మాణాలు చేయడంలో కానివ్వండి, వారు ఇప్పుడు ఈ నెక్స్ట్ రాబోయే 2 సంవత్సరాల్లో మీరు చూడండి, ఖచ్చితంగా మనం కావాలంటే మనం సందర్శించి వీడియోలు తీసుకుంటా కూడా మేము చర్చలో పాల్గొనడానికి రెడీగా ఉన్నాం. ఈరోజు వాళ్ళు నిరాధారమైనటువంటి ఆరోపణలు, మావిగాని అంటాడు, ఇంకోటి అంటాడు, అంటే చెప్పడానికి ప్రాస బాగా ఉంటే ఏదుంటే అది మాట్లాడేస్తాడు. అది కాదు కదండి. ఒక రాష్ట్ర ఇప్పుడు అపోజిట్ లీడర్గా నువ్వు ఏం చేయాలి, ఆధారమైనటువంటి ఏదైనా ఉంటే మంచి ఆధారాలు తీసుకొని మంచి నిర్మాణాత్మకంగా ఏదైనా విమర్శ చేయండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఏది చేసినా మాట్లాడతారు, అది తప్పు కదా. అందుకే మేము అంటాము గొడ్డల పార్టీ అంటాము, లేకపోతే రౌడీ పార్టీ అంటాము. నిర్మాణాత్మకం లేకపోతే అదే ఉంటుంది కదా. ఇంకా నరసింహారావు గారు, మొన్నటికి మొన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఉదంతం ఏదైతే ఉందో, అక్కడికి వెళ్ళినటువంటి నారా లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి పీఠానికి చేరువ కాబోతున్నారు నారా లోకేష్ గారు అనేటటువంటి పరిస్థితుల నుంచి అక్కడ చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా ఇంకా ఆయన తనను తాను తీర్చిదిద్దుకోవాల్సిన సమయం కానీ లేకపోతే అవసరం కానీ చాలా ఉంది. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం కాదు, శాసనసభ్యుడిగా కూడా పనికిరాడని ఒకటండి. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయాలు ఏంటంటే, ప్రతిదాన్ని వక్రీకరించడం అనేది మాకు అలవాటు అయిపోయింది గొడ్డల పార్టీకి. సో నేనేమంటున్నా, అక్కడ వారు ఏం మాట్లాడారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు, ఏ విధంగా ఆయన దాన్ని అక్కడ వచ్చినటువంటి ఎవరైతే సంబంధం లేని వ్యక్తులు వచ్చి వాళ్ళ ఆర్గ్యుమెంట్కి ఆయన ఏమి సమాధానం ఇచ్చాడు, క్షుణ్ణంగా వీడియో మొత్తం కూడా పరిశీలించాలి. ఆయన మాట్లాడిన మాట ఏమన్నాడు, ఎవరైతే ఆయనతో ఆర్గ్యూ చేస్తున్నారో, అయ్యా మీ కుటుంబంలో కానీ మా కుటుంబంలో కానీ చనిపోలేదు ఎవరు, ఆ బాధ మనకు తెలియదు, చనిపోయిన వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఏమి చేయాలో మనం చేద్దాము అన్నాడు. మీరు కట్ అండ్ పేస్ట్లు కొడితే వేరే వస్తుంది. ఖచ్చితంగా ఎంతో పరిణితి చెందినటువంటి నాయకుడు మా లోకేష్ గారు. మీరు గమనించండి, తండ్రి బాటలో నడుస్తున్నాడు ఆయన. ఈరోజు ఆయన కూడా అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నాడు, హార్డ్ వర్క్. మీరు ఎంతో తీర్చిదిద్దినటువంటి నాయకుడిగా తయారవుతున్నాడు ఈరోజు లోకేష్ గారు. మీరు మంగళగిరి ప్రజల్ని చూడండి. ఈరోజు ఆయన అంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా నెలలో 1-2 రోజులు మంగళగిరిలో సామాన్య వ్యక్తిలాగా కూర్చుంటాడండి ఆయన. రోడ్డు మీద ఎక్కడో ఒక దగ్గర, ఒక టీ స్టాల్లోనో ఇంకో దగ్గర కూర్చొని ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు. ఆయన ఏదో గోల్డెన్ స్పూన్తో రాలేదు ఆయన. అట్లా ప్రతి దాని మీద క్షుణ్ణంగా స్టడీ చేస్తున్నాడు ఆయన ఈరోజు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు అన్ని ఆరోపణలు చేసుకుంటూ పోతే ప్రజలే చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర పార్టీ బాధ్యతలను వేళ వర్కింగ్ ప్రెసిడెంట్గా భుజాలకెత్తుకున్నటువంటి నారా లోకేష్ గారు ఖచ్చితంగా భావి ముఖ్యమంత్రి అవుతారు, అయి రాష్ట్రాన్ని పురోభివృద్ధి వైపు పయనింపజేస్తారని మీరు పూర్తి స్థాయిలో విశ్వసిస్తున్నారు? 100% అండి. ఎందుకంటే ఆయన కష్టమే ఆయన ఈరోజు ఆ పరిస్థితిలోకి తీసుకొని వచ్చింది. స్టాన్ఫోర్డ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక విద్యావేత్తగా అయితేనేమి, ఆయన హార్డ్ వర్క్ అయితేనేమి, మీరు అన్నీ ప్రతి కోణంలో కూడా ఆయనను గమనించండి ఈరోజు. అంతేగాని ఆయన ఏదో కొని తెచ్చుకున్న సర్టిఫికేట్ కాదు అది, లేకపోతే బాబు గారి తనయుడుగా ఇచ్చినటువంటిది కాదు. రాష్ట్ర కార్యవర్గం అయితేనేమనండి, రాష్ట్ర తెలుగుదేశం ప్రతి కార్యకర్త కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఈరోజు. అంటే ఆయన కష్టపడుతున్నాడు. అంతేగాని ఆయన వెళ్ళి ఎక్కడనో కొంతమంది ఆపోజిట్ నాయకుడిలాగా డార్క్లో ఉండడం అవన్నీ లేదు. మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అహర్నిశలు వాళ్ళు ప్రజలకు కనపడుతూనే ఉన్నారు, ప్రజల శ్రేయస్ కోసమే కష్టపడుతున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం అత్యున్నత శిఖరాల్లో లోకేష్ గారిని చూస్తాము. నరసింహారావు గారు, యు ఆర్ ఫ్రమ్ రాయలసీమ, ఐ ఆమ్ ఫ్రమ్ రాయలసీమ, సేమ్ సాయిల్. యు ఆర్ ఫ్రమ్ కర్నూలు, ఐ ఆమ్ ఫ్రమ్ చిత్తూరు, ఎండ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. మా అత్తవారి ఇల్లు కర్నూలు జిల్లా అనుకోండి. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ఈ 6 జిల్లాలని ఒక గ్రేటర్ రాయలసీమగా మనం భావిస్తాం. ఈ 6 జిల్లాలకి సంబంధించి ఒక చెన్నంశెట్టి రామచంద్రయ్య గారు మినహాయిస్తే మీ సామాజిక వర్గానికి సంబంధించి, బలిజ సామాజిక వర్గానికి సంబంధించి అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ ఏ ఒక్కరూ రాజ్యసభకి నామినేట్ కాలేదు. మొన్నటికి మొన్న నామినేట్ చేసినటువంటి 4 స్థానాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి జనసేనకు విడిచిపెడితే మిగతా 3
స్థానాలలో ఒక దశలో రాయలసీమకి ప్రాధాన్యత ఇవ్వాలనేటటువంటి చర్చ ప్రాథమికంగా వచ్చిందని విశ్వసనీయ వర్గాల ద్వారా నాకు తెలిసింది. ఆ పేర్లలో మీ పేరు కూడా ఒకసారి ఒక దశలో చర్చల్లో పరిశీలనలోకి వచ్చిన తర్వాత అది వీగిపోయింది. ఏది జరిగింది? అది నా అవగాహనకైతే రాలేదండి. ఏదన్నా అటువంటి విషయం ఖచ్చితంగా ఉంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఖచ్చితంగా పిలిచి వారు చర్చించడం జరిగింది. అటువంటిది ఏమీ జరగలేదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము ఆ దిశగా పనిచేస్తాము. క్రితంలో బలిజలకి ప్రాధాన్యత రామారావు గారు ఉన్నప్పుడు ఉంది. ఇప్పుడు కూడా బలిజలు 70 నుంచి 75% బలిజలు తెలుగుదేశంతోనే ఉన్నారు. దానికైతే కట్టుబడే ఉంటాం మేమందరం కూడా ఖచ్చితంగా. ఎందుకంటే న్యాయం అనేది బలిజలకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుంది. మీరు ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లా గురించి మాట్లాడుతున్నప్పుడు సామాజిక సమీకరణలలో భాగంగా రెడ్డి సామాజిక వర్గానికి నంద్యాల లోక్సభ కేటాయించాల్సి రావడంతో బైరెడ్డి శబరి గారిని పార్టీలోకి స్వాగతించి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది అని అన్నారు. వారి విజయం కోసం మీరు కృషి చేశారు. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ గారి విజయం కోసం కృషి చేశారు. పెనుగొండ పరిశీలకుడిగా సవితమ్మ గారి విజయం కోసం మీరు కృషి చేశారు. భవిష్యత్తులో గోగిశెట్టి నరసింహారావు గారు నంద్యాల లోక్సభ ఆశిస్తున్నారా, నంద్యాల శాసనసభ ఆశిస్తున్నారా, ఆళ్లగడ్డ శాసనసభ ఆశిస్తున్నారా? అది మా అధినాయకులు వారి నిర్ణయం మేరకు ఆధారపడి ఉంటుందండి. అంటే ఏ బాధ్యత ఇచ్చినా ఖచ్చితంగా చేయడానికి నేను సమాయత్తంగానే ఉన్నారు. అంటే సామాజిక సమీకరణలను మీరు అన్నారు కాబట్టి ఉమ్మడి కర్నూలు జిల్లాని మనం ఒకసారి పరిశీలించి చూస్తే రెడ్డి సామాజిక వర్గంతో పాటు అక్కడ మనకు వాల్మీకులు కనిపిస్తారు, కురుబలు కనిపిస్తారు, అట్లాగే కలుగీత సామాజిక వర్గం వాళ్ళు కనిపిస్తారు. అలాగే ముస్లిం మైనార్టీలు కర్నూలు నగరంలో ఎంత విస్తారంగా ఉన్నారో మీకు తెలుసు, నాకు తెలుసు. అలాగే ధనవంతులైన టీజీ కుటుంబానికి సంబంధించి వైశ్య సామాజిక వర్గం నుంచి వాళ్ళు ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రాతినిధ్యాన్ని వాళ్ళు పొందుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో బలిజ సామాజిక వర్గానికి ఆది నుంచి కూడా మొండి చెయ్యే అన్ని రాజకీయ పార్టీలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నాయకత్వ లోపం అనేది ఉంది. అక్కడ ఉంది. ఖచ్చితంగా నాయకుల్ని తయారు చేసుకోవాల్సిన బాధ్యత మా కమ్యూనిటీ మీదే ఉంది. అది ఖచ్చితంగా మేము తయారు చేసుకోవాలనేటువంటి దిశగా కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బలిజల నేపథ్యం ఉండాలని కూడా కోరుకుంటా ఉన్నాం. దాంట్లో బలమైన కోరిక నాకైతే ఉంది. ఖచ్చితంగా మనకి నంద్యాల ఉప ఎన్నిక మీకు గుర్తుండే ఉంటుంది. నాగిరెడ్డి గారి మరణానంతరం జరిగిన భూమా బ్రహ్మానంద రెడ్డి గారు గెలుపొందినటువంటి నేపథ్యంలో బలిజ సామాజిక వర్గంతోనే ఒక మహాసభ నిర్వహించి చంద్రబాబు నాయుడు గారి సాక్షాత్తు ఆ మహాసభ సాక్షిగా బ్రహ్మానంద రెడ్డి గారి తర్వాత మీకు ఖచ్చితంగా అవకాశం ఇస్తానని చెప్పారు. అయితే ఆ మాట చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకోలేకపోయారు. 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి ఎన్ఎండి ఫరూక్ గారినే తిరిగి కొనసాగించడం, ఎన్ఎండి ఫరూక్ గారు ఇవాళ వారు కూడా ప్రాధాన్యత కలిగినటువంటి పదవిలో వారు కొనసాగుతూ ఉండటం, ఇవన్నీ కూడా మనకు ఎటువంటి సంకేతాల్ని సామాజిక వర్గానికి ఇస్తున్నారు అన్నది ఇక్కడ వేరే విధంగా ఆలోచన చేయవలసిన అవసరం అయితే లేదు. నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా బలిజల ఓటర్ల శాతం అనేది నంద్యాల కానీ ఆళ్లగడ్డ ప్రతి కాన్స్టిట్యున్సీలో చాలా పాణ్యం అయితేనేమి, బనగానపల్లి అయితేనేమి, శ్రీశైలం అయితేనేమి అన్ని దగ్గర కూడా చాలా అత్యధిక ఓటర్లే ఉన్నారు. కానీ నాయకత్వ లోపం, అంటే ఒక అసెంబ్లీకి నేను నిలబడతాను, ఒక పార్లమెంటుకి నేను నిలబడతాను, ఆ యొక్క స్తోమత కానీ ఆ యొక్క ఇది వచ్చేటువంటి సంఖ్య కొంచెం చాలా తక్కువగానే ఉంది. అది గమనించి ఈసారి రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా డీలిమిటేషన్ కూడా వస్తూ ఉంది కాబట్టి నియోజకవర్గాల పెంపు ఖచ్చితంగా జరిగితే ఈసారి బలిజలకి నేపథ్యం ఉండాలి అనేటువంటి నినాదంతో మాలో మేము చర్చించుకొని మా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా అందరూ కూడా ఒకరికొకరు అందరూ కూడా సంఘీభావం తెలియజేసుకొని అందరూ కలిసికట్టుగా ఈసారి మా యొక్క ప్రాతినిధ్యం కోసం అయితే పోరాడతాం. అంటే తెలుగుదేశంలో గోగిశెట్టి నరసింహారావు గారు, మీరు, వెదుర్ల రామచంద్రరావు గారు, ఏవిఆర్ ప్రసాద్ గారు, ఇట్లా మనకు ఫేసెస్ కనిపిస్తారు. అట్లాగే మనం వైకాపాకి వెళ్ళేటప్పటికి ఒక లెజెండరీ పర్సనాలిటీ ఫ్రమ్ యునైటెడ్ కర్నూలు డిస్టిక్ అంటే మిద్దె శాంతరాముడు గారి గురించి మనం చెప్పుకుంటాం. అలాగే స్తబ్దుగా ఉన్నటువంటి వాళ్ళు, గతంలో పోటీ చేసి స్తబ్దుగా ఉన్న మర్రి గోవిందరాజులు గారు, ఆయన 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేశారు. అట్లాగే మన నల్లగట్ల నరసింహులు గారి కుటుంబం, ఆయన అసలు నల్లగట్ల నరసింహులు గారి బలిజల వాణిని ఉమ్మడి కర్నూలు జిల్లాలో వినిపిస్తే రాష్ట్ర వ్యాప్తంగా వినిపించినటువంటి సందర్భాలు మీరు చాలా చక్కగా ప్రస్తావించారు. ముందు ఆ పెద్దానికి శ్రద్ధాంజలి ఘటించాలి, నివాళి అర్పించాలి. ఎందుకంటే
బలిజల ఉనికిని సాటినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా నేను ఆయనకి ఎంతో రుణపడి ఉంటాను. ఆయన నేను హైదరాబాద్లో 1-2 పర్యాలు కలవడం జరిగింది కూడా. మంచి నాయకుడు, ఖచ్చితంగా బలిజల వాణి వినిపించినటువంటి మంచి గట్టి వ్యక్తి, న్యాయవాదిగా చేశారు. నిజంగా నేను అయితే ఈరోజు కొంత నాకు మనసులో బాధ ఉంది. ఏ బలిజల మీటింగ్ జరిగినా అక్కడ ఖచ్చితంగా ఆయన యొక్క ఫోటో పెట్టుకొని నివాళులు అర్పించి స్టార్ట్ చేయాలనేది నా యొక్క కోరిక కూడా. ఎందుకంటే ఆయన అంతటి పటిష్టమైనటువంటి నాయకుడే. ఎందుకంటే ఆళ్ళగడ్డ శాసనసభ నుంచి పోటీ చేశారు, లోక్సభ నుంచి పోటీ చేశాడు ఆయన. తర్వాత చాలామందికి తెలియని విషయం ఏంటంటే నరసింహారావు గారు, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారు ఆయన రాయలసీమ జిల్లాలకి ఆయన వచ్చిన ఒకే ఒక్కసారి నంద్యాలలో జరిగిన బలిజ మహాసభలకి నల్లగట్ల నరసింహులు గారు ఆహ్వానిస్తే మిర్యాల వెంకటరావు గారిని తోడు తీసుకుని వంగవీటి మోహన్ రంగారావు గారు వెళ్ళిన నేపథ్యం అనమాట. ఆ తర్వాత ఇప్పుడు రాయలసీమ జిల్లాలకు వంగవీటి మోహన్ రంగారావు అవునవును వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాడు, ఆయన నివాసానికి కూడా వెళ్ళారు. నాకు అది అవగాహన ఉంది నాకు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ వారి పేరు నరసింహులు, మీ పేరు నరసింహారావు, అదే ప్రాంతం నుంచి అదే నియోజకవర్గాల నుంచి పోటీ చేసేటటువంటి వెసులుబాటు మీకున్నప్పుడు ఆ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోవాల్సిన దిశగా మీరు కృషి చేయాలని ఖచ్చితంగా కృషి చేస్తాము. అంత దైవ నిర్ణయం, మా బాబు గారి ఆశీస్సులు. అంటే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పోరాట పటిమ కావచ్చు, మీ దీక్షా దక్షతలు కావచ్చు సామాన్యమైనవి కాదు. ఎందుకంటే అతి పిన్న వయసులో అతి తక్కువ కాలంలో మీరు రాష్ట్ర కార్యదర్శి కావడం అనేది సాధారణమైన విషయం కాదు. అయితే మొన్నటికి మొన్న మీరు జిల్లా అధ్యక్షుడు అవుతారని చాలామంది ఎదురు చూశారు. ఎందుకు అనూహ్యంగా గౌరి చరితారెడ్డి గారి పేరు తెర మీదకి వచ్చింది? ఎందుకు నరసింహారావు గారి పేరు వెనక్కి? అంటే మా పార్టీలో ఎప్పటికప్పుడు ఈక్వేషన్స్ అన్ని సమీకరణాలు తీసుకొని బాబు గారి నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం జరిగింది. నేను కూడా బాగా ఆశించాను, ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా నిత్యం అందుబాటులో ఉంటాము, అందరికి కూడా మనం ఏదో ఒక సేవ చేసుకుంటూ ఉండవచ్చు అనేటువంటి ఆశపడ్డం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు పదవి వస్తుందంటే ఆశపడ్డం అనేది మానవ సహజము. కానీ మా బాబు గారు తీసుకునే నిర్ణయాలకి సదా కట్టుబడి ఉంటాను నేను. చాలామందికి ఆళ్ళగడ్డ నియోజకవర్గం అంటే రెడ్డి సామాజిక వర్గం యొక్క ఆధిపత్యం, అయితే గంగుల కుటుంబం లేకపోతే భూమా కుటుంబం మాత్రమే, ఇక్కడ బలిజల ఉనికి అంతంత మాత్రమే అనేటటువంటి వారికి మీరు ఇచ్చే సమాధానం అంటే ఒకటే శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు ఎప్పుడో తెరమడుగైపోయినాయి. ఇప్పుడు అంతా కాలం చెల్లింది వాటికి. అంటే మీరు గమనించండి, ఎక్కడే కానీ ఏ కాన్స్టిట్యున్సీలో కూడా అటువంటి దౌర్జన్యాలు కానివ్వండి, ఆ పెత్తందారీ వ్యవస్థ కానివ్వండి, అంతా కూడా పోయింది. ఇప్పుడు అందరు కూడా చదువుకున్నారు, అందరిలో కూడా ఖచ్చితంగా ఒక అవేర్నెస్ అనేది వచ్చింది. అంటే ఎవరైతే సేవాభావంతో ఈ మనకి అంకిత భావంతో పనిచేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి రేపు పొద్దున ఓటు వేసే దానికి అందరూ కూడా సమాయత్తమై ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం 2 వర్గాలు ఉంటాయి, 3 వర్గాలు ఉంటాయి. ఈ యొక్క రోజుల్లో అది నేనైతే ఒప్పుకోనండి. అది 2 కుటుంబాలు ఉంటాయి, 2 కుటుంబాలు ఉంటాయి, 3 కుటుంబాలు ఉంటాయి అంటే మాత్రం నేనైతే దానికి ఒప్పుకోను, దానికి అంగీకరించను. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా కంటెస్ట్ చేసేటువంటి అర్హత ఉంది. ఖచ్చితంగా అది పార్టీ ఆదేశించి అవకాశం ఇస్తే ఎక్కడైనా నిలబడతాము, ఎక్కడైనా పోటీ చేస్తాం. సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు చాలా సభల్లో పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉంటారు, గోదావరి జిల్లాలో మా సామాజిక వర్గం సాంద్రత ఎక్కువ, తీవ్రత ఎక్కువ, ఇట్లాంటి పదప్రయోగాలన్నీ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళినప్పుడల్లా చేస్తూ ఉంటారు. మనం వాటి జోలికి ఇప్పుడు నేను వెళ్ళటం లేదు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి తీసుకుంటే ఉమ్మడి కర్నూలు జిల్లా వరకు వస్తే అసలు శ్రీశైలంలో కనీ విని ఎరుగని విధంగా బలిజల సత్రం ఏదైతే ఉందో శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ చాలా పెద్దది ఉందండి. అలాగే అహోబిలంకి వచ్చేటప్పటికి అక్కడ కూడా ఉందండి మంచి బలిజల సత్రం చారిటబుల్ ట్రస్ట్. అక్కడ ఒక నిర్మాణం కోసం నేను కూడా నా వంతు కృషి నేను చేశారు. అట్లాగే ఆళ్లగడ్డకు వచ్చేటప్పటికి శెట్టి విజయ్ కుమార్ గారి కుటుంబానికి సంబంధించి బలిజల నిత్యాన్నదాన సత్రం ఒకటి. ఇవన్నీ కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో బలిజలకు సంబంధించినటువంటి ఒక వర్గ స్పృహని, సామాజిక చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది. అవును, మొదటి నుంచి కూడా శెట్టి ఫ్యామిలీ వాళ్ళు, శెట్టి విజయ్ కుమార్ గారి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా, శెట్టి ఓబులపతి గారు అయితే శెట్టి నరసింహులు గారు, వీళ్ళంతా కూడా ఆ బలిజల సత్రం అనేది వాళ్ళు ఖచ్చితంగా చేస్తూనే ఉన్నారు వాళ్ళ సేవ. వాళ్ళ పిల్లలు ఇప్పుడు అయినటువంటి విజయ్ కుమార్, అంతకుముందు వేణుగోపాల్ అయితే నేను, వీళ్ళందరూ కూడా చేసుకుంటూ పోతా ఉన్నారు. వాళ్ళ వంతు కృషిగా ప్రతి ఒక్క బలిజలు కూడా 10 రూపాయలు కానివ్వండి, 100 రూపాయలు, 1000 రూపాయలు
ప్రతి ఒక్క బలిజలు కూడా డొనేషన్ ఉంటుంది అక్కడ, చేస్తారు, విరివిగా పాల్గొంటారు. అందరికి కూడా ఆత్మ ఉంది, కులం పట్ల ఒక ఇదైతే ఉంది, బాధ్యత, సామాజిక బాధ్యత ఉన్నటువంటి సామాజిక వర్గానికి రాజకీయంగా అక్కడ పోటీ చేసేటటువంటి అవకాశం ఏ రాజకీయ పార్టీ కల్పించలేకపోవడం అనేది పెద్ద విషాదం. అంటే మేము పోటీ చేస్తాము అని వచ్చిన వారి సంఖ్య నాకు తెలిసినంత వరకు తక్కువ, ఆ కాన్స్టిట్యూన్సీ ఆ జిల్లాలో లేదు అని నేను అనుకుంటున్నాను నేను ఇంతవరకు. ఎందుకంటే ఎన్నో సమీకరణాలు ఉంటాయి దీంట్లో. ఓ రాజకీయ పార్టీలో చేరాలన్నా, ఆ రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహించాలన్నా, రేపొద్దున మనం కంటెస్ట్ చేయాలన్నా ఎన్నో సమీకరణాలు ఉంటాయి. ఈ సమీకరణాలు అన్నిట్లో మిళితం చేసుకుంటా వచ్చే వ్యక్తులు తక్కువ అని నేను అనుకుంటున్నా అక్కడ. ఇప్పుడు మీరు చెప్పారు 2-3 పేర్లు, ఈ 4-5 తప్ప మిగతా వాళ్ళు రాజకీయంగా మేము ఉన్నామని వచ్చినటువంటి దాఖలాలు లేవు అక్కడ మా ఉమ్మడి కర్నూలు జిల్లాలో. ఆర్థికంగా స్తోమతగా ఉన్నారు, రాజకీయం పరంగా వచ్చి వాళ్ళు చేయగలిగినటువంటి సేవా కార్యక్రమాలు కొంతమంది గోప్యంగా చేస్తున్నారు, కొంతమంది బయటకు వచ్చి చేస్తున్నారు. కానీ మేము వస్తాము అనేటువంటి వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. సార్, కూటమిపై 2 సంవత్సరాల పరిపాలనా కాలం ముగిసిన, ఇంకా 3 సంవత్సరాల పరిపాలనా కాలం ఉన్న నేపథ్యంలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత బయలుదేరిందని, ఈ వ్యతిరేకత ఖచ్చితంగా వైకాపాకి వరంగా పరిణమించముందని వస్తున్నటువంటి వ్యాఖ్యల మీద మీ విశ్లేషణ. మీరు ఏ నేపథ్యంలో తీవ్ర వ్యతిరేకత అని చెప్తున్నారో నాకైతే అర్థం కావడం లేదండి. ఇప్పుడు పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకి కేటాయించాల్సినటువంటి పదవులు కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, జనసేనకి అన్యాయం జరుగుతుందని జన సైనికులు ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకుల ఇళ్ల దగ్గరికి, గడపల దగ్గరికి వెళ్ళి మేము పడిగాపులు కాస్తున్నా, మాకు ఎటువంటి ప్రాధాన్యత లేదు, మాకు ఎటువంటి న్యాయం జరగటం లేదని వాళ్ళు ఆక్రోషిస్తున్నారు. లేదండి, వారికి సంబంధించిన వారికి ఖచ్చితంగా కేటాయిస్తూ ఉన్నారు. బీజేపీ బీజేపీ కేటాయిస్తూ ఉన్నారు. సమన్యాయం పాటించడంలో కానివ్వండి, జనసేనానికి ఇచ్చేటువంటి ఏదైతే అసామాన్యమైనటువంటి మర్యాద విషయంలో కానివ్వండి, అన్నీ కూడా చాలా చక్కగా బీజేపీ వారికి కూడా ఇచ్చేటువంటి ఏదైతే ఉందో సమన్యాయము, కూటమి ధర్మాన్ని పాటించడంలో బాబు గారిని మించినటువంటి వారైతే లేరు నా ఉద్దేశం ప్రకారం. ఖచ్చితంగా అన్ని సమపాలనలోనే జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు చెప్పాను కదండి, గొడ్డల పార్టీ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడంలో వాళ్ళకు ఏదన్నా ఒక అవార్డు ప్రకటిస్తే బాగుంటుందేమో. నరసింహారావు గారు, నేను ఎందుకు ఈ ప్రశ్న వేశానంటే, పొత్తు ధర్మంలో భాగంగా జనసేన కేటాయించినటువంటి ఏఎంసీ చైర్పర్సన్ ఏదైతే ఉందో ఆళ్లగడ్డ, ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం జరగలేదు అన్నది రాష్ట్ర వ్యాప్తంగా దానికి సంబంధించి వెల్లువెత్తుతున్నటువంటి విశ్లేషణలు కావచ్చు, లేకపోతే చర్చలు కావచ్చు. మైలేరి మల్లయ్య జనసేన నాయకుడు, ఆ నియోజకవర్గానికి సంబంధించి అఖిలప్రియ గారు శాసనసభ్యురాలు, ఆవిడ యాజ్ పర్ ప్రోటోకాల్ వచ్చి ప్రమాణ స్వీకారం చేయించాలన్నది జరగటం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ చర్చనీయాంశం అవుతుంది. దీనికి కిలారు రోషయ్య గారు కూడా జనసేన ఇది కొంచెం మీరు అడిగిన నియోజకవర్గానికి ఆయన వచ్చి పర్యటించి మీరు ఏదైతే ఒక లేవనెత్తారో ఇది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. అంటే ఇక్కడ నేను ఒక సామాజిక వర్గం వ్యక్తిగా నేను మాట్లాడడం లేదు. కూటమి ధర్మం పాటిస్తూ కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. ఒక పార్టీ వ్యక్తికి కేటాయించారు, సరే ఆ పార్టీ వ్యక్తికి అర్హత ఉందా లేదా అనేది పక్కన పెడదాం. ఆ పార్టీ వ్యక్తిగా అక్కడ అనౌన్స్ చేసినాక ఖచ్చితంగా కూడా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎవరైతే ఉంటారో మా పార్టీ కూటమి ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యే ఖచ్చితంగా దాన్ని ఒప్పుకొని ఖచ్చితంగా కూడా సయోధ్య చేసుకోవాలి, నచ్చినా నచ్చకపోయినా. ఎందుకంటే అధినేత తీసుకున్న నిర్ణయానికి ఖచ్చితంగా గౌరవం అయితే ఇవ్వాలి. అది జరగలేదన్నది అందరి మరి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మాత్రం పరిశీలనకి పైన వాళ్ళు చూడవలసినటువంటి, వాళ్ళు పరిశీలించాల్సినటువంటి అంశం ఖచ్చితంగా ఉంది. నరసింహారావు గారు, ఇప్పుడు మొన్న రాజ్యసభ 4 స్థానాలు నామినేట్ చేశారు, జనసేనకు 1 విడిచిపెట్టారు. లింగంనేని రమేష్ గారు అక్కడి నుంచి వచ్చారు, సానా సతీష్ గారు, భాష్యం రామకృష్ణ గారు, చింతకాయల విజయ్ గారు. నలుగురిలో సానా సతీష్ గారు 1.5 సంవత్సరాల కాలం కాకుండా మరొక మారు ఆయన్ని నామినేట్ చేయడం జరిగింది. మిగతా 3 మొదటిసారి రాజ్యసభకు నామినేట్ కావడం జరిగింది. ఎలా ఉంది రాజ్యసభ నామినేషన్స్ గురించి మీ అభిప్రాయం? పార్టీ సంస్థాగత నిర్మాణం అనేది వేరియస్ కోణాల మీద ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు గొడ్డల పార్టీలో కొంతమంది నేతలు దీన్ని విమర్శ చేశారు. మీరు ఈ సమీకరణాలని ఇప్పుడు నేను పేర్లు చెప్పను. నేను
ఇప్పుడు నలుగురికి ఇచ్చారు. నలుగురిని ఏ నేపథ్యం నుంచి ఒక్కొక్కరిని తీసుకొని వచ్చారనేది ఖచ్చితంగా మా పార్టీలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక విమర్శ కానివ్వండి, ఒక డిస్కషన్ జరిగిన తర్వాతనే వీళ్ళ అభ్యర్థిత్వాలని ప్రపోజ్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు ఆయన ఏం చేశాడండి, ఈయనేం చేశాడంటే ఒక పార్టీని నడపాలంటే ప్రత్యక్షంగా కొంతమంది ఉంటారు, పరోక్షంగా కొంతమంది ఉంటారు. ఇన్ని రకాలైనటువంటి కాంబినేషన్స్ ఉంటేనే పార్టీ మనుగడ కొనసాగిస్తుంది. 43 సంవత్సరాల చరిత్ర ఉండేటువంటి మా పార్టీలో ఖచ్చితంగా మా అధినాయకుల వారికి తెలియదండి ఎవరు పార్టీకి ఉపయోగపడతారో, ఎవరిని మనం తీసుకోవాలి, రేపొద్దున పార్టీకి ఏ విధంగా వాళ్ళు ప్లస్ అవుతారు, మైనస్ అవుతారా అనేటువంటిది ఖచ్చితంగా మేము ఎన్నో తీసుకున్న తర్వాతనే చేస్తారు కదా. అవును, మరి అదే జరిగింది. ఆయనకి ఎందుకు ఇచ్చారు, ఈయనకి ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళ అభిప్రాయం తీసుకొని ఇవ్వాలా? కాదు కదా. రేపు శాసనమండలి రాబోతోంది. శాసనమండలికి గోగిశెట్టి నరసింహారావు గారి పేరుని గోగిశెట్టి నరసింహారావు గారి అభిమానులు ఎంతో ఆశగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అభిమానులకి ఆశ ఉండొచ్చండి, అధినాయకులు వారి అభిప్రాయం మేరకే జరుగుతుంది. ఎన్ని స్థానాలు ఖాళీ కాబోతున్నాయి? దగ్గర 20 పైచిలకే వస్తాయి అనుకుంటా. దానిలో మీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది రాయలసీమ జిల్లాల నుంచి. అట్లాగే వంగవీటి రాధాకృష్ణ గారికి అవకాశం కల్పించాలని ఆయన అభిమానులు అక్కడి నుంచి కోరుతున్నారు. మరి దీన్ని మీరు ఎట్లా? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బలిజలకి మంచి నేపథ్యం ఉంటుంది, ప్రాతినిధ్యం ఉంటుంది అని చాలా ఎంతో నమ్ముతా ఉన్నాను. సో ఆ సమీకరణాలు కలిసి వచ్చినట్టయితే పార్టీకి మేము రేపొద్దున బాగా కష్టపడి పనిచేస్తాము, పార్టీని ముందరకు తీసుకుపోతాము. రాబోయే ఎలక్షన్లు కానివ్వండి, ముందర కానివ్వండి, అటువంటివి మా అధినాయకులు వారు ఆలోచన చేసినట్టయితే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నటువంటిది ఏదైనా జరగవచ్చు, అద్భుతాలు. నరసింహారావు గారు, మీరు తెలుగుదేశం పార్టీతో మీ ప్రయాణాన్ని ప్రారంభించారు. మీరు పూర్తి స్థాయిలో మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ప్రారంభించి రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగినటువంటి నేత. అయితే మీ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సామాజిక వర్గం అంటే అదిగో మీ పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అంటే అదిగో మీ సామాజిక వర్గం అని చూపిస్తోంది. తెలుగుదేశం పార్టీతో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ సామాజిక వర్గం ఏదైతే ఉందో, ఈ సామాజిక వర్గానికి అందాల్సినటువంటి ఫలాలు, ప్రతిఫలాలు తెలుగుదేశం పార్టీలో అందటం లేదు అనేటటువంటి మాటతో మీరు ఏకీభవిస్తారా, ఏకీభవించరా? దీని మీద చర్చ కొనసాగాలంటే అది చాలా ఎలాబొరేట్గా చేయాల్సి ఉంటుంది శ్రీకాంత్ గారు. ఎందుకంటే సామాజిక వర్గం వేరు, ఒక ప్రజల ఒక డెమోక్రసీలో ఒక ప్రజానాయకుడు పాత్ర వేరే ఉంటుంది. అంటే ఒక పార్టీని తీసుకున్నప్పుడు పార్టీ యొక్క నిర్మాణాత్మకం ఏంటిది, పార్టీలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఎన్నో బేరీజు వేసుకున్న తర్వాతనే ఏదన్నా ఒక పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను ఏదో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాదు. ఒక చదువుకున్నాను, అంతో ఇంతో కొంచెం బాగానే చదువుకున్నాం కాబట్టి ఏ పార్టీలో ఉంటే మనకు బాగుంటుంది, మనుగడ ఉంటుంది, ఏ పార్టీ ద్వారా మనం ప్రజలకు సేవ చేయగలుగుతాము అనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని నాకు ఎవరితో యాక్సెస్ ఉంది అనే దాని మీద బేరీజు వేసుకొని పార్టీలో చేరడం కానీ ఇట్లా ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఇవన్నీ కూడా డిస్కషన్కి రాకూడదు నా ఉద్దేశం. అంటే నేను ఎందుకు దీనిని చర్చించానంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తీసుకుంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక 5 శాఖలకి మంత్రిగాను, అట్లాగే ఉప ముఖ్యమంత్రిగాను ఆయన కొనసాగుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. రేపు మంత్రివర్గ విస్తరణ జరిగిన ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కొనసాగుతారు. అయితే అంబేద్కర్ కోనసీమ ఇవాళ 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్న జిల్లాలో ఏకైక కాపు బండారు సత్యానందరావు గారు, తెలుగుదేశం పార్టీ. అటువంటి వారిని మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం వంటి జరిగితే భవిష్యత్తులో, అంటే రాబోయే మంత్రివర్గ విస్తరణలో, అంటే తెలుగుదేశం పార్టీతో ప్రారంభమై తెలుగుదేశం పార్టీతో కొనసాగుతున్నటువంటి నాయకులు, అంటే మనకి ఉత్తరాంధ్రకు వెళ్ళేటప్పటికి కిమిడి కళా వెంకటరావు గారు లాంటి సీనియర్స్ కనిపిస్తారు. అట్లా వీళ్ళకి అవకాశం రాకపోతే వాళ్ళు తెలుగుదేశం పార్టీలోనే ప్రారంభమై తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. మీరు తెలుగుదేశంలో పార్టీలో ప్రారంభించి తెలుగుదేశం పార్టీలో మీరు కొనసాగుతున్నారు. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి మిమ్మల్ని సొంత పార్టీయే పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారు జనసేనలో ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని ప్రోత్సహించడం, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ సామాజిక వర్గాన్ని ఆయన చూసుకుంటారని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ భావిస్తే, ఈ సామాజిక వర్గం తెలుగుదేశంతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి సామాజిక వర్గం డే 1 ఆన్వర్డ్స్ వీళ్ళు స్పష్టంగా విడిపోయేటటువంటి ప్రమాదం అయితే ఉంది కదా. దీనిని లేదండి, నేను దీంట్లో ఏకీభవించను. ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకోండి సమీకరణాలు,
ఖచ్చితంగా మొన్న కొంతమంది పేర్లు వినపడినాయి జనసేన నుంచి. సో సామాజిక వర్గాల వారీగా ఇప్పుడు తెలుగుదేశంలో సామాజిక వర్గాల వారీగా మీరు కూడా గమనించండి, అటువంటిది ఏం జరగలేదు కదా. ఖచ్చితంగా అంటే ఏ పార్టీలో ఉండే సామాజిక వర్గానికి ఆ పార్టీ ఖచ్చితంగా వెన్నుదన్నుగానే ఉంటుంది. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా అని చెప్పి ఇక్కడ బలిజల్ని దూరం పెట్టడం అలాంటిది ఏమి ఉండదు. ఖచ్చితంగా అన్ని సమీకరణాలు ఒక్కొక్క ఎవరైతే పార్టీలో ఉండేటువంటి క్యాడరు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి, విధేయతను బట్టి, సీనియారిటీని బట్టే ఖచ్చితంగా పదవులు వస్తాయి. సార్, రేపు రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఎన్ఎండి ఫరూక్ గారిని అలాగే సవితమ్మ గారిని కూడా తప్పిస్తారు అని జరుగుతున్నటువంటి ప్రచారం ఎంతవరకు వాస్తవం? అది అధినాయకత్వంకి సంబంధించినటువంటిదండి. ఆ స్థాయిలో మాట్లాడే పరిస్థితి అయితే నాకు లేదు. ఇప్పుడు భవిష్యత్తులో గోగిశెట్టి నరసింహారావు గారు తెలుగుదేశంతో ఈ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తారని అనుకోవచ్చా? కొనసాగిస్తే ఏ దిశగా ఈ ప్రయాణం కొనసాగుతుంది? ఖచ్చితంగా తెలుగుదేశం దాంట్లో మళ్ళీ సెకండ్ థాట్ అనేది అయితే లేదండి. నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది. నేను ఒక రాజకీయ పార్టీలో నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఖచ్చితంగా ఈ పార్టీలో చాలా చక్కగా నేర్చుకుంటున్నాను. నేనైతే అన్ని రకాలుగా కూడా ఒక స్టూడెంట్ లాగా, అంటే మా తెలుగుదేశం పార్టీ అనేది ఒక యూనివర్సిటీ. ఇక్కడ మీరు గమనించండి, ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు అయ్యారు. ఇప్పుడు గమనించండి, విడిపోయినటువంటి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంకి 2 ముఖ్యమంత్రులు కూడా మా ప్రోడక్టే కదా, తెలుగుదేశం మా యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్సే కదా వాళ్ళిద్దరు కూడా. చంద్రశేఖరరావు గారు అయితే చంద్రబాబు నాయుడు గారు కంటే సీనియర్ తెలుగుదేశం పార్టీ. రేవంత్ రెడ్డి గారు కూడా మా పార్టీ నుంచి వచ్చిన ఆయనే కదా. సో అట్లా మా పార్టీలో పనిచేసేవాడికి వారి యొక్క శక్తి సామర్థ్యాలకి ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తారు. అది కాకపోతే వీళ్ళు అన్నిటి కూడా ఆలోచన చేసుకొని మనకిచ్చినటువంటి ఏదైతే పని ఉంటుందో చక్కగా శ్రద్ధతో చేసుకుంటూ వెళ్ళాలి. అద్భుతం, అమోఘం. నరసింహారావు గారు, ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగు రాజ్యం మీకు హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తూ, అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి గోగిశెట్టి నరసింహారావు గారు అందించినటువంటి వారి అంతరంగ ఆవిష్కారం. తెలుగుదేశంతోనే వారి చివరి శ్వాస వరకు కొనసాగుతానని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఆయన తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా వారు లోగడ విశేషమైన సేవలు అందించారు. పెనుగొండ నియోజకవర్గ పరిశీలకులుగా వారు చేస్తున్నటువంటి సేవలు ఇవన్నీ అద్భుతాలు, అనన్య సామాన్యాలు. సమీప భవిష్యత్తులో వారు మరిన్ని ఉన్నతమైనటువంటి స్థానాన్ని రాజకీయంగా అందుకోవాలని కోరుకుంటూ తెలుగు రాజ్యం తరఫున మీ చెల్లిగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషంగా. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.